హాయ్, నేను డాక్టర్ నిరుపమ, గైనకాలజిస్ట్ ఫ్రమ్ భీమవరం. సో ప్రెగ్నెన్సీ మిస్హాప్స్ అయ్యే కొంతమందిలో మనం వినే బైకార్నియేట్ యూట్రస్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సో నార్మల్ గా యూటరస్ అనేది ఇలా ఉంటుంది, దీని సర్ఫేస్ ఇలా కాన్వెక్స్ గా స్మూత్ గా ఉంటుంది. బట్ కొంతమందిలో ఈ యూట్రస్ షేప్ అబ్నార్మల్ గా ఉంటుంది. అవి చాలా రకాలు ఉంటాయి అన్నమాట. అందులో ఒకటి బైకార్నియేట్ యూట్రస్. ఈ బైకార్నియేట్ యూట్రస్ ఉన్న వాళ్ళలో ఏంటంటే ఫస్ట్ సెకండ్ ట్రైమిస్టర్ లో అబార్షన్స్ అవటం, నెలలు నిండకుండా డెలివరీ అయిపోవడం, అంటే ప్రీటర్మ్ లేబర్, ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. సో ఈ బైకార్నియేట్ యూట్రస్ అంటే ఏంటి? ఈ యూట్రస్ అనేది మామూలుగా ఇలా స్మూత్ కాన్వెక్స్ సర్ఫేస్ ఉండకుండా కొంతమందిలో ఏంటంటే ఇక్కడ లోపలికి ఉంటుంది అనమాట, అంటే రెండు గర్భసంచుల్లాగా కనిపిస్తుంది. దాన్ని మనం బైకార్నియేట్ యూట్రస్ అంటాం. ఇది ఒక రకమైన ముల్లేరియన్ అనామలీ. ఇలా ఎందుకు ఉంటుంది యూట్రస్? ఈ షేప్ అబ్నార్మాలిటీ ఎందుకు వస్తుంది? ఇది ఎందుకు ఉంటుందంటే ఎవరికైతే ఇలాంటి ప్రాబ్లం వాళ్ళు వాళ్ళ మదర్ కడుపులో ఉన్నప్పుడు, వాళ్ళ గర్భసంచి తయారైనప్పుడు రెండు రకాల ముల్లేరియన్ డక్ట్స్ కలిసి తయారవుతాయి. అవి కలిసి తయారైనప్పుడు ఒక్కొక్కసారి సరిగ్గా డెవలప్ అవ్వకపోవడం వలన ఇలా బైకార్నియేట్ యూట్రస్ అనే ప్రాబ్లం ఉంది. సో ఇది మనం ఎలా కనిపెడతాం ఈ బైకార్నియేట్ యూట్రస్ ఉంది అనేది? కొంతమందిలో ఏంటంటే ఇది జస్ట్ ఇన్సిడెంట్ ఫైండింగ్. మామూలుగా స్కాన్ చేస్తున్నప్పుడు అప్పుడు యూట్రస్ ఇలా ఉంది, స్కానింగ్ లో మనకి ఇది నార్మల్ షేప్ లేదు, డిఫరెంట్ గా ఉంది, బైకార్నియేట్ యూట్రస్ అని తెలుసు. బట్ ఒక్కొక్కసారి ఏంటంటే కొంతమంది 3rd month 4th month ఆ టైంలో మాటికి అబార్షన్స్ అయిపోతూ ఉంటాయి. దీన్ని మనం రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం. ఇలాంటి ఉమెన్ ని మనం ఇవాల్యుయేట్ చేసినప్పుడు వాళ్ళకి ఇలాంటి బైకార్నియేట్ యూట్రస్ ప్రాబ్లం ఉంది అని తెలుస్తుంది. ఇది ఎలా కన్ఫర్మ్ చేయాలి? దీన్ని కన్ఫర్మ్ చేయడానికి ఒకటి స్కాన్ చేసి చూడొచ్చు. ఇది MRI లో కూడా ఇది తెలుస్తూ ఉంటుంది. ఫైనల్ డయాగ్నోసిస్ మనం ఏంటంటే డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అలాంగ్ విత్ హిస్ట్రోస్కోపీ చేస్తాం. ఇది ఎందుకు చేయాలంటే ఇలా బైకార్నియేట్ యూట్రస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ పైన సర్ఫేస్ షేప్ అబ్నార్మాలిటీతో పాటు చాలా మందిలో యూట్రైన్ సెప్టమ్ ఉంటుంది. అంటే ఏంటంటే ఈ లోపల భాగంలో ఒక గోడ లాగా తయారవుతుంది. దాన్ని మనం యూట్రైన్ సెప్టమ్ అంటాం. చాలా మందిలో ఈ రెండు కోఎగ్జిస్టెంట్ గా ఉంటాయి. సో ఇలా కనిపెట్టడం కోసం డయాగ్నోస్టిక్ హిస్ట్రోలాప్రోస్కోపీ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇలా ఉన్న వాళ్ళలో మేనేజ్మెంట్ అంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటంటే మెట్రోప్లాస్టీ అని ఉంటుంది. అందులో ఏంటంటే సర్జికల్ గా మనం ఈ షేప్ ని కరెక్ట్ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎవరికైతే మిస్క్యారేజెస్ అవ్వడం, ఎర్లీ లేబర్ ఇలాంటివి మనం ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఫైనల్లీ సర్క్లస్ అంటే గర్భసంచికి కుట్టేసామంటుంటాం కదా, ఈ బైకార్నియేట్ యూట్రస్ ఉన్న వాళ్ళలో ఎర్లీగా డెలివరీ అయిపోకుండా సర్క్లస్ అనేది చాలా యూజ్ అవుతూ ఉంటుంది. సో ఎవరికైనా కూడా మాటికి ప్రెగ్నెన్సీస్ పోతూ ఉంటే వెళ్ళి వాళ్ళ గైనకాలజిస్ట్ ని మీట్ అయ్యి ఇలాంటి యూట్రస్ కి సంబంధించిన అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా అనేది తెలుసుకోవాల్సింది. థ్యాంక్ యూ.